హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మర్ కిసాన్ అగ్రి. నేను ఈరోజు మీకు బేయర్ కంపెనీ వాడిది నాటివో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ అంటే తెగుళ్ళ మందు అనమాట. ఇది ఒక ఎకరాకి 100 గ్రామ్స్ వాడతారు. 1 ఎకరా పర్ 100 గ్రామ్స్. నాటివో ఈజ్ అండ్ ఫంగిసైడ్. ఇట్స్ అండ్ బేయర్ కంపెనీ. ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్. మంచి కంపెనీ అండి, మంచి ప్రోడక్ట్, అందరు వాడవచ్చును. బేయర్ కంపెనీ నాటివో. దీని టెక్నికల్ నేమ్ వచ్చేసరికి ట్యూబికోనజోల్ 50% ప్లస్ ట్రైఫ్లాక్సీ స్ట్రాబెరిన్ 25% WG. ఈ రెండు కెమికల్ కాంబినేషన్ అనమాట. ఇవి నేను ఫోటో డిస్ప్లే పెడతాను చూడండి, కెమికల్ కాంబినేషన్. ఇది నాటివ్ వచ్చేసరికి 100 గ్రామ్స్ వచ్చేసరికి 1100కి లభిస్తుంది. 1100 రూపీస్ 100 గ్రామ్స్ అనేది. ఇది ఇంకా ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు ఏదైనా పురుగు మందు కానీ దీంతో కలుపుకోండి. పురుగు మందు ప్లస్ ఇది తెగుళ్ళ మందు ప్లస్ ఏదో ఒకటి పెరుగుదలకి 13-0-45 కానీ 3-19 కానీ అవి కలుపుకుంటే బాగా రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. ఇది ఈ రెండు ఉన్నాయి కదా, ట్యూబికోనజోల్ 50% ప్లస్ ట్రైఫ్లాక్సీ స్ట్రాబిన్ 25% ఫర్ WG. ఈ రెండు తెగుళ్ళకి పనిచేస్తాయి అన్నమాట. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఫోటోలో డిస్ప్లే పెడతాను. ఈ ఇన్ఫర్మేషన్ చూడండి, ఫోటోలో డిస్ప్లే పెడతాను ఈ ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ మీకు ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఏదైనా సమాచారం మీకు తెలియాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, 1800200631కి. ఈ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీ దగ్గర ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. జీమెయిల్ నుంచి ఈమెయిల్ ఐడికి customercare@bayer.com ఈ నెంబర్కి మెయిల్ పంపిస్తే మీకు సంబంధించి మీకు తెలిసిన ఏదైనా సమాచారం, ఏదైనా డౌట్లు ఉన్నాయనుకో ఈమెయిల్ ఐడికి మెయిల్ పంపించండి. ఇక్కడ customercare@bayer.com అని ఉంది కదా, దానికి మెయిల్ ఐడి పంపించండి. అంటే మీ పొలంలో ఎలా ఉంది, తలమాడు ఉందా, కొమ్మకులు ఉండే, ఆకు ఎండుందా, కొసలన్నీ ఎండిపోతున్నాయా, ఏం తెగులుంది అనే సమాచారాన్ని మీరు ఈ మెయిల్ ఐడికి పంపిస్తే వాళ్ళు మీకు పలానా మందు ఇంకా మంచి ప్రోడక్ట్లు అనేది తెలిసిన సమాచారాన్ని రిప్లై ఇస్తారు. వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని మీ వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఫొటోస్ షేర్ చేయండి, ఫొటోస్ పంపండి మీ పొలంలో దానికి సంబంధించినవి. వాళ్ళు సజెషన్లు, సూచనలు ఇస్తారు. ఇంకా ఇప్పుడు మనము if you have any queries regarding this product, you need to call to the customer care number 1800200631. If you have any doubts regarding the product information, related information, or if you have any doubts regarding this product, or if you have any doubts regarding the which crop, which product can be used, you can email to this email ID. There is a customercare@bayer.com. You can use this mail ID. This is a systemic fungicide. The technical name of the Nativo is Tubiconazole 50% plus Trifloxy Strobirin 25% WG. And the Nativo, the price of the 100 grams Nativo is 1100 rupees. You need to use these precautions. You need to wear a mask, gloves, and you need to maintain some proper information. ఈ నాటివో టెక్నికల్ ఏమేమి ఉంటాయంటే ట్యూబికోనజోల్ 50%, ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ 25% WG, అంతర్వాహిని శిలీంద్రనాశిని, ఇవి ఉంటాయి. ఈ ఫోటో నేను డిస్ప్లే పెడతాను చూడండి. ఈ కెమికల్ కాంబినేషన్ అన్నీ ఇందులో ఉంటాయి. ట్యూబికోనజోల్ ఇదంతా ఈ నాటివో అనేది దేనికి పనిచేస్తుందంటే ఏ పంటలకు వాడతారని అంటే ఇక్కడ ఉంది: వరి, ద్రాక్ష, మిరప, గోధుమ, టమాటో, మామిడి, ప్రత్తి, అరటి, యాపిల్, క్యాబేజీ, మొక్కజొన్న, గర్కిన్, మినుములు, తేయాకు, వేరుశెనగ. ఈ పంటలకి అనేది ఈ నాటివో మందు అనేది ఉపయోగిస్తారు. వరిలో దేనికి ఉపయోగిస్తారంటే పాము పొడ తెగులకి, అగ్గి తెగులకి, మెడవేరుపు తెగులకి, కాటుక తెగులకి, మచ్చ తెగులకి వరికి ఇది ఉపయోగిస్తారు. ఇది మోతాదు ఒక హెక్టార్కి 150 గ్రాములు వాడతారు.
అంటే ఒక ఎకరాకి ఒక 70 నుంచి 80 గ్రాములు వాడచ్చు ఒక ఎకరాకి. ఇది 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 పిచికారి చేసిన కాలం నుంచి ఒక నెక్స్ట్ స్ప్రేయింగ్ వరకు 21 రోజుల వరకు ఏ మందు కొట్టాల్సిన అవసరం లేదు. వరకు 21 డేస్ వరకు ఇది పనిచేస్తుంది. ఇది అనేది 500 లీటర్ నీటికి 150 గ్రాములు నాటివా వాడండి. ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్ అనేది వరికి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ద్రాక్ష తోటలకి బూడిద తెగులకి వాడతారు. ద్రాక్షకి బూడిద రాకుండా వాడతారు ద్రాక్షకి. ఇంకొకటి మిరపకి బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు రాకుండా వాడతారు. ఆల్టర్నేరియా మచ్చ అది రాకుండా వాడతారు. గోధుమకి పసుపు పచ్చ తుప్పు బూడిద తెగులకి వాడతారు. ఇది 220 గ్రాములు వాడతారు 500 లీటర్ నీటికి. టమోటాకి లేత ఆకు మచ్చ తెగులకు వాడతారు. టమోటాకి. మామిడికి బూడిద తెగులకు, పక్షి కన్ను తెగులకి ఇది వాడతారు. మామిడి చెట్లకి ఎన్ని గ్రాములు ఎంత వాడేది పక్కన ఉంది చూడండి. ఇది మామిడికి అయితే 15 రోజుల వరకు వేరే తెగుల మందు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది స్ప్రే చేస్తే 15 రోజుల వరకు బాగా పనిచేస్తుంది అన్నమాట. మిరపలో ఈ మందు స్ప్రే చేస్తే ఒక 5 డేస్ వరకు ఏ మందు తెగుల మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. 5 డేస్ బాగా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పత్తికి దేనికి వాడతారంటే ఆకుమచ్చకి వాడతారు. పత్తికి ఆకుమచ్చ రాకుండా. అరటికి సిగటోక ఆకుమచ్చ అనేది ఉంటుంది. అరటికాయ చెట్లకు కూడా వాడతారు. యాపిల్కి ముందుగా ఆకురాలు మళ్ళీ బూడిద తెగులు. యాపిల్ కాయలకి ఆకులు రాలుతాయి అన్నమాట. ఆకులు రాలకుండా ఉండడానికి బూడిద తెగులకి యాపిల్కి వాడతారు. మళ్ళీ క్యాబేజీకి ఆకుమచ్చ తెగులు క్యాబేజీకి వాడతారు. నెక్స్ట్ మొక్కజొన్నకి అగ్గి తెగులు వస్తుంది అన్నమాట. రైస్ బ్లాస్ట్ అంటారు అగ్గి తెగులు అంటే. రైస్ బ్లాస్ట్ వరిలో కూడా రైస్ బ్లాస్ట్ అంటారు అగ్గి తెగులుని. క్యాబేజీకి ఆకుమచ్చ. గర్కిన్కి బూడిద రోగము వస్తుంది. అది దానికి వాడతారు. నెక్స్ట్ మినుముకి సర్కోస్పోరా ఆకుమచ్చ వస్తుంది. తేయాకుకి మచ్చ ఎండు తెగులు వస్తుంది. మళ్ళీ వేరుశెనగకి తిక్క ఆకుమచ్చ వస్తుంది. వేరుశెనగకి అవన్నీ ఈ మందు ఈ పైర్లకు వాడిన తర్వాత ఎన్ని రోజులు వరకు పనిచేస్తుంది అంటే ఆ డేస్ ఇచ్చారు. ఇక్కడ ఏం ఇచ్చారంటే ఎన్ని గ్రాములు వాడతారు ఏ పైరుకి అని ఇచ్చారు. ఇది ఎన్ని లీటర్ల నీటికి 500 లీటర్ నీటికి 700 లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేయాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సమాచారం మొత్తం నేను డిస్ప్లేలో ఫోటో పెడతా చూడండి. ట్యూబికోనజోల్, ఇంకోటి ట్రైఫ్లెక్సిస్ట్రోబిన్ అనేది గ్రూప్ 3 గ్రూప్ 11కి ఉంటుంది. ఇదిగో ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. ఈ ఉత్పాదనము మత్స్య పరిశ్రమ, చేపలు, రొయ్యలు పెంపకాలు ఉన్న చోట ఉపయోగించరాదు. ఎందుకంటే వాటి దగ్గర ఇది ఉపయోగిస్తే ఇది కెమికల్ అన్నమాట. వాటికి అనారోగ్యం వచ్చి చనిపోతాయి. చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఏమైనా వాటి దగ్గర ఈ మందులే ఉపయోగించరాదు. ఇది జలచరాలపై అత్యంత విష ప్రభావం కలది. ఇది మామూలుగా జలచరాలు అంటే చేపల మీద ఎక్కువ విష ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అన్ని తెగుళ్ళ మందుకి అన్ని పంటలకు వాడుకోండి. ఇది నాటివ్ అనేది చాలా మంచి ప్రోడక్ట్, మంచి కంపెనీ అన్నమాట. బేయర్ కంపెనీలో ఎక్సలెంట్గా నాటివ్ అనేది బాగా పనిచేస్తుంది. ఇటువంటి మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోటో డిస్ప్లే పెడతాను చూడండి. నాటివ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎంత మోతాదులో వాడుకోవాలనే సమాచారం మొత్తం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము కొంతమంది వ్యూవర్స్ ఉంటారు. ఆ వ్యూవర్స్ కర్ణాటక, తమిళనాడు అక్కడ ఉంటారు. ఈ తెలుగు సరిగ్గా అర్థం కాదనమాట. అప్పుడు నేను ఇంగ్లీష్లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నాటివ్ ఈజ్ అన్ గుడ్ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ అన్ బేయర్ కంపెనీ ప్రోడక్ట్. దే హ్యావ్ ద 2 టెక్నికల్ నేమ్స్ ఆఫ్ ద నాటివ్. ట్యూబికోనజోల్ 50% and trifloxystrobin 25% WG. I will keep this information in the display screenshot of this video. You can see that. And these are the chemical combinations of the native. 50, 25, 15. These are the total 100%. And
Nativo mostly can be used these crops: rice, grape, chili, wheat, tomato, mango, cotton, banana, apple, cabbage, maize, gherkin, black gram, tea, groundnut. These are the crops this Nativo can be used. And 500 liters of water, 150 grams of Nativo, it can be spray in the rice. The rice, there are the Siketh blight, leaf blast, neck blast. These are the disease. It can be controlled from the Nativo in the rice in the rice. Grape, in grape, powdery mildew is the grape in the grape. And chili, powdery mildew, anthracnose and alternary leaf spot. And wheat, yellow rust, powdery mildew, and tomato, early blight. And mango, powdery mildew, in cotton, alternaria leaf spot, signatoka leaf spot, leaf blight, powdery mildew, criscopora leaf spot in black grams, blister blight, groundnuts, tickle leaf spot. These are the diseases affected from these crops. These are the diseases. It can be controlled by this product of the Nativo. It is very good product. All farmers can be used in their agriculture purpose. I will keep this information screenshot in the video, in the display of this video. If you have product related information regarding this product, you can call to this customer care number 1800-200-6321. If we have any doubts or regarding this product, or if you have any queries regarding this product, you can email to this email ID customercare@bayer.com. or you need to take these precautions. You need to wear a mask, gloves, or you need to, after spraying this product, you need to clean your hands properly and with soap. Then only you can eat the food. It can be, do not use this product for the fisheries or animals or hens. Only this product is used for only the agriculture purpose only. This is a good product, good company. Like this information, if you want this information like this, which product, which crop can be used, how much dose of the product can be used, what are technical names of this product, and how to use this product, this information is keep in this YouTube channel. If you like this video, or if you like it, or if you not like it, you can dislike it. You can subscribe, or not subscribe also, nothing fine for me. This information you can show this information to the 10 to 20 farmers. They can update that. If they crop something like chili or tomatoes, if they crop like that, you show this information from which disease the crop is affected. Then they will update and they will spray the Nativo. Then they will get more profit. Farmers can get more profit. You can show this information to 10 to 20 people. That's fine for me. Why? Because they need to know for which crop, which product can be used, which company, nice, good company or bad company. The farmers can update. You need to show this information to the 10 to 20 people. 10-20 మందికి చూపియండి ఇన్ఫర్మేషన్ చాలు మనకి. ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎంత మోతాదులో వాడుకోవాలా, ఏ పైర్లకు వాడుకోవాలా అనే సమాచారాన్ని మొత్తాన్ని ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ను, టెక్నికల్ నేమ్స్ కానీ, ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా తెగులు వచ్చే దానికి కానీ అటువంటి సమాచారాన్ని మొత్తాన్ని మన ఛానల్లో పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఇష్టము. అయితే మీకు ఏదైనా సమాచారం కావాలంటే పలాని ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.
నేను దానికి సంబంధించిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసింటే ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత. ఇంకా ఈ నాటివోలో మనము ఏదైనా పురుగు మందు కలుపుకొని కొట్టుకోవచ్చు. ఇండోఫిల్లో అది దమ్ము అని ఉంటుంది. ఇండోఫిల్లో ఆ దమ్ము కానీ, బిఎస్ఎఫ్లో ఎక్స్పోనస్ ఉంటుంది, ఎక్స్పోనస్ కానీ ఇందులో కలిపి కొట్టుకోవచ్చు. ఇంకోటి ఇందులో సిఏ కాల్షియం నైట్రేట్ అని ఉంటుంది, సిఏ అని కేజీ ప్యాకెట్స్ స్ప్రేయింగ్కి. అది ఇందులో కలిపైన కొట్టుకోవచ్చు, దాంతో సపరేట్ అయినా కొట్టుకోవచ్చు. కాల్షియం నైట్రేట్ కొట్టుకుంటే బాగా ఏమవుతుందంటే కొమ్మలు సాగుతాయి, చిట్లుతాయి, ఈ అంటే కొమ్మ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట, హైట్ కూడా పెరుగుతుంది. సిఏను కాయల సైజు కూడా పెరిగి మంచి క్వాలిటీ వస్తుంది, రంగు కూడా బాగా వస్తుంది సిఏను. ఇది ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో పెడుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.